నమస్కారం. మీకున్న నైపుణ్యం, మీ అనుభవం అది కేవలం ఒక ఉద్యోగం కాదు, అదొక వారసత్వం. మరి ఆ జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటూ అదే సమయంలో ఆర్థిక స్వేచ్ఛను ఎలా నిర్మించుకోవాలి? మీ ప్రభావాన్ని, మీ ఆదాయాన్ని మీరే కంట్రోల్ చేసుకునే ఒక కొత్త ప్రయాణాన్ని ఇవాళ మనం మొదలుపెడదాం. ఈ మాటలు వింటుంటే ఎక్కడో మనసులో తగిలినట్టు అనిపిస్తుందా? నిజమే కదా! మీలో అపారమైన జ్ఞానముంది, ఎంతో అనుభవం ఉంది. కానీ దానికి తగ్గ గుర్తింపు, దానికి తగ్గ ఆదాయం వస్తున్నాయా? ఈ ప్రశ్న ఎప్పటినుంచో మిమ్మల్ని అడుగుతూనే ఉండి ఉంటుంది. సరే, ఈరోజు మనం దానికి సమాధానం వెతుకుదాం. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. ఇది మీ ఒక్కరి కథ కాదు, మనలో చాలామంది ఎదుర్కొంటున్న ఒక లోపలి సంఘర్షణ. ఆ తరగతి గది గోడల అవతల మనకు కనిపించని ఒక పోరాటం. ఈ మాటలు వింటుంటే అవును, ఇది నా గురించే అనిపిస్తోందా? ఏళ్ల తరబడి సంపాదించుకున్న అనుభవానికి సరైన విలువ దొరకడం లేదన్న బాధ? ఈ డిజిటల్ హడావిడిలో మనకంటూ ఒక బ్రాండ్ లేదే అన్న ఆందోళన? కొత్త టెక్నాలజీ, మార్కెటింగ్ పదాలు చూస్తే ఏదో తెలియని భయం? ఇంకా ముఖ్యంగా సమయమంతా గంటలు లెక్కన క్లాసులు చెప్పడానికే సరిపోవటం. మీరు ఒంటరి కాదు, మనలో చాలామంది ఇదే సంఘర్షణలో ఉన్నాం. ఒక్కసారి ఈ తేడా చూడండి. ఒకవైపు పాత పద్ధతి మనల్ని ఓ గదిలో, ఓ టైం టేబుల్లో బంధించేస్తుంది కదా. మన పరిధి ఓ ఊరికో, ఓ నగరానికో పరిమితం. కాని మరోవైపు చూడండి, ఈ డిజిటల్ ప్రపంచం ఆ గోడలన్నిట్నీ పగలగొట్టేసింది. మనకు నచ్చినప్పుడు, నచ్చిన చోటు నుండి ప్రపంచంలో ఎవరికైనా పాఠాలు చెప్పే స్వేచ్ఛనిస్తోంది. అయితే ఈ సమస్యలన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలైన మార్పు మొదలవ్వాల్సింది ఇక్కడే, మన ఆలోచనా విధానంలో. మనం భారంగా భావించే ప్రతి సవాలు నిజానికి ఒక కొత్త అవకాశం వైపు తెరుచుకున్న ద్వారం. ఒక్కసారి ఆలోచించండి, మీ క్లాస్ రూమ్కి గోడలే లేకపోతే, మీ జ్ఞానానికి హద్దులే లేకపోతే, ప్రపంచంలో ఎక్కడో మారుమూల ఉన్నవాళ్లకు కూడా మీ మాట దారి చూపగలిగితే అద్భుతంగా ఉంటుంది కదా. ఆ ఆలోచనే ఎన్నో కొత్త దారుల్ని మన ముందుంచుతుంది. ఆ ఆలోచనే నిజం. ఎందుకంటే విద్య యొక్క భవిష్యత్తు అంటే కేవలం టెక్నాలజీ కాదు, అది మనతో కనెక్ట్ అయ్యేది, మన మీద ప్రభావం చూపేది, ఇంకా మనకు మంచి ఆదాయాన్ని కూడా ఇచ్చేది. మీ బోధన ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపడమే కాదు, మీ జీవితాన్ని కూడా ఉన్నతంగా మారుస్తుంది. మరి దీనికి కావాల్సిన అతి పెద్ద ఆస్తేంటో తెలుసా? అది మీ జ్ఞానం. అది ఇప్పటికీ మీ దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం చెయ్యాల్సిందల్లా ఒకటే, దాన్ని ప్రపంచం గుర్తించే ప్రభావంగా, మన జీవితాన్ని మార్చే ఆదాయంగా మార్చడం. ఇలా ఆలోచించే వాళ్లకే ఒక కొత్త పేరుంది, అదే ఎడ్యుప్రెన్యూర్. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది మనకొక కొత్త గుర్తింపు. మన ప్రయాణంలో ఇదొక గేమ్ చేంజర్ లాంటిది. అసలు ఎవరండి ఈ ఎడ్యుప్రెన్యూర్? సింపుల్గా చెప్పాలంటే, టీచర్ యొక్క నాలెడ్జ్, ఒక బిజినెస్ మ్యాన్ యొక్క విజన్, ఈ రెండూ కలిసిన వాళ్లే ఎడ్యుప్రెన్యూర్. తమ జ్ఞానాన్ని ఒక వ్యాపారంగా మలిచే సత్తా ఉన్నవాళ్లు. అంటే కేవలం క్లాసులు చెప్పి వదిలేయడం కాదు, మన నైపుణ్యంతో ఒక సంస్థను నిర్మించడం. అదే ఎడ్యుప్రెన్యూర్ చేసే పని. దీనివల్ల మనకేమొస్తుంది? మన సమయం మన చేతుల్లో ఉంటుంది, ఆర్థికంగా స్వేచ్ఛ దొరుకుతుంది. ఈ మార్పు ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దామా? ఒకవైపు రవి చాలా మంచి టీచర్, కాని రోజూ 9 to 5 క్లాసులు చెప్పి అలసిపోయాడు. తన పరిధి ఆ ఊరికే పరిమితం. మరోవైపు ప్రియా, తను కూడా టీచరే, కాని ఒక ఎడ్యుప్రెన్యూర్. తన ఫిజిక్స్ నాలెడ్జ్ని ఆన్లైన్ కోర్స్గా మార్చింది. ఇప్పుడు ప్రపంచంలో 500 మందికి పైగా తన స్టూడెంట్స్. తను రెస్ట్ తీసుకుంటున్నా కూడా తన రికార్డెడ్ కోర్స్ ద్వారా నెలకు ₹1,00,000 సంపాదిస్తోంది. చూసారా? ఇదే ఎడ్యుప్రెన్యూర్ పవర్. ప్రియలా మారడం మన వల్ల అవుతుందా? దీనికి చాలా కష్టపడాలేమో. టెక్నాలజీ తెలియదే అనిపిస్తోందా? అస్సలు కంగారుపడకండి. ఎందుకంటే దీనికోసం ఒక క్లియర్, సింపుల్ రోడ్ మ్యాప్ ఉంది. ఈ 5 అడుగుల ప్రణాళిక చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, అసలు మీ స్పెషాలిటీ ఏంటి, ఎవరికి మీ నాలెడ్జ్ అవసరమో కనుక్కోవడం. సెకండ్, మీ కోర్స్ని ఒక కథలా, ఒక జర్నీలా డిజైన్ చేయడం. థర్డ్, దాన్ని ప్రొఫెషనల్గా రికార్డ్ చేసి మీ బ్రాండ్తో అప్లోడ్ చేయడం. ఫోర్త్, అడ్మిషన్స్, పేమెంట్స్ లాంటివన్నీ ఆటోమేట్ చేయడం. ఇక ఫైనల్గా 5వ స్టెప్, కొత్త మార్గాల్లో మీ బిజినెస్ని ఇంకా పెంచుకోవడం. చూసారా ప్రతి అడుగు ఎంత క్లియర్గా ఉందో? ఈ ప్రయాణం మొదలుపెట్టకముందు ఎలా ఉంటారు? టెక్నాలజీ, సేల్స్ అంటేనే కొంచెం భయం.
కానీ ప్రయాణం తర్వాత మీకంటూ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్తో పూర్తి కాన్ఫిడెంట్గా ఉంటారు. ముందు డబ్బు కోసం గంటలు గంటలు పనిచేయడం, తర్వాత మీరు పని చెయ్యకపోయినా డబ్బు సంపాదించే మార్గాన్ని నిర్మించుకుంటారు. ముందు అసలు కోర్స్ ఎలా చెయ్యాలి, ధర ఎంత పెట్టాలి అనే కన్ఫ్యూజన్, తర్వాత ప్రతి విషయంలో పూర్తి క్లారిటీతో ఉంటారు. ఇదంతా థియరీ కాదు, ఇది నిజం. డేవిడ్ గారిలాంటి ఎంతోమంది ఈ మార్పును స్వయంగా చూశారు. ఆయనేమంటున్నారంటే, మాట్లాడటానికి కూడా సంకోచించే నేను ఇప్పుడు ఒక కాన్ఫిడెంట్ ఎడ్యుప్రెన్యూర్గా మారాను. ఈ ట్రైనింగ్ నేను టీచ్ చేసే, మార్కెటింగ్ చేసే, డబ్బు సంపాదించే విధానాన్ని మార్చేసింది అని. ఇప్పుడు మీరే ఆలోచించుకోవాలి. జీవితాంతం ఒక ఉద్యోగంలో ఉండిపోవాలా, లేక మీలో ఉన్న జ్ఞానంతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలా? ఈ ఒక్క ప్రశ్నకి మీరిచ్చే సమాధానం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మీ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి మేం తోడుగా ఉంటాం. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ జ్ఞానం చాలా విలువైంది. దాన్ని ప్రపంచానికి పంచేందుకు, మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ఇంతకంటే మంచి సమయం ఇంకొకటి ఉండదు.